రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేశారు కాంట్రాక్టర్ అంటిం మల్లారెడ్డి. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి సంవత్సర కాలం గడుస్తున్నా తనకు రావాల్సిన ₹1,50,000 బిల్లు ఇప్పటికీ చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం వల్ల తాను నష్టపోయానని వాపోయారు. తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవాలని స్పష్టం చేశాడు కాంట్రాక్టర్ మల్లారెడ్డి. ఎవరు కట్టినా అంటే బదిలాడితే అందరు కలిసి బదిలాడితే కట్టినా. అప్పుడు వార్డు నెంబర్లు ఈ తండ్రి కట్టిన బిల్లు రావాలి. ఎత్తు పెంచినాం, లెవెల్ ఇటు ఎక్కువ పెంచినాం, ఫీట్కు 2 ఫీట్లు పెంచినాం, అది రావాలి. హైట్ పెంచినాం, ఆ బిల్లు రావాలి. వెనకసి ఇస్తా అని చెప్పి వాళ్ళు రాసి చెప్పిర్రు. అప్పుడు కార్యదర్శి కవిత ఉన్నది, చెప్పిర్రు, ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు కట్టే నేను 8 లక్షలు మునిగిన. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏమన్నా అంటే ఇది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది. బిల్లు అంటే 20 లక్షల బిల్లు అయింది. ఆ బిల్లు 20 లక్షల బిల్లు వచ్చింది. ఈ తది మీద కట్టింది రావాలి నాకు ఇంత 1,50,000. ఇప్పుడే ఇప్పుడు తీర్మానం ఉంది. ఎంపీడీ వచ్చింది, ఎంపీడీతో మాట్లాడితే వీళ్ళు నేను లేనప్పుడు మాట్లాడేది, నేను ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడలేదు. అందుకు దాని కొరకు